ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. సంశయం ఉన్న చోట భగవంతుడు ఉండరు అని అంటారు, కానీ సంశయం ఉన్న చోట శ్రీ సాయిబాబా ఉంటారు. ఎందుకంటే ఎవరికి ఎక్కువ సంశయం ఉంటుందో వారి సంశయాలన్నీ తీర్చడానికి సాయిబాబా ఉత్సుకతతో ఉంటాడు. ఎందుకంటే తన వాడికి ఉన్నటువంటి సంశయాలను తీర్చకపోతే సుగుణాలు కలిగినటువంటి అనేక మంది భక్తులు ఆ రోజు తన వద్దకు వచ్చేటువంటి వారు కాదు. బాబా వద్దకు వచ్చినటువంటి భక్తుల్లో 90% మంది అంకితంగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా అనేక సంశయాలతో వచ్చినటువంటి వాళ్ళే. ఆ రోజు బాబా దగ్గర అత్యున్నతమైనటువంటి కీలక స్థానంలో ఉన్నటువంటి నానాసాహెబ్ లాంటి వారు కూడా సంశయంతో బాబా దగ్గరికి వచ్చారు. కానీ తర్వాత బాబా కీర్తిని, బాబా యొక్క మహత్తును నానాసాహెబ్ చందోర్కర్ చెప్పినంతగా ఎవరు చెప్పలేదు. ఎందుకంటే ఎవరు ఎక్కడ కలిసినా, ఎవరితో ఏం మాట్లాడినా బాబా యొక్క మహత్తుకు సంబంధించినటువంటి విషయాలే వారు మాట్లాడేటువంటి వారు. ఆ రోజు భక్తులను మనం చాలా ఆదర్శంగా తీసుకోవాలి. ఈరోజు బాబా మార్గంలో ఉన్నటువంటి మనం కూడా ఎక్కడైనా ఇద్దరం కలిస్తే బాబా గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడుకుంటాం. 6వ నిమిషం నుంచి సర్వసాధారణంగా విషయం బయటికి వెళ్ళిపోతుంది. అనేక మంది గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, లోక వ్యవహారాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఆ రోజుల్లో 4 భక్తులు కలిశారంటే బాబా యొక్క ప్రేమతత్వం గురించి, మహారాజు యొక్క కీర్తి గురించి వాళ్ళు మాట్లాడుకునేటువంటి వారు. ఆ రోజుల్లో నానాసాహెబ్ చందోర్కరు, తర్వాత రఘునాథ్ టెండూల్కరు, ఈ కుటుంబాలన్నీ కూడా, కాకామాజీ వీళ్ళందరూ కూడా బాబా దగ్గరికి వచ్చిన తర్వాతనే బాగా సన్నిహితంగా మారినటువంటి వారు. ఆ సన్నిహితంగా మారినటువంటి ఆ అనుబంధాలన్నీ కూడా బాబా చుట్టే పెనవేసుకుని ఉండేటివి. ఎక్కడా కూడా ఎవరి కుటుంబ వ్యవహారాలు ఏవి వచ్చేటువంటివి కాదట. అందుకనే వారికి బాబా పట్ల అంత దృఢమైనటువంటి భక్తి, ప్రేమ కలగడానికి ఇదే ప్రధానమైనటువంటి కారణాలు. వారు ఎవరు 4 కలిసినా చర్చోపచర్చలు జరిగే బాబా మహత్తు పైన, తత్వం పైన. అందుకనే శ్రీ సాయినాథ భజనమాలలో 825 అభంగాలను సావిత్రిబాయి టెండూల్కర్ ఎలా రాసిందని చెప్పి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆమె రాసినటువంటి ప్రతి అభంగంలో కూడా బాబా యొక్క మహత్తు, ఆవిడ చెప్పినటువంటి తీరు, మనస్సును ఎలా అదుపులో పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా. అంతేకాదు ఆమె సంశయాల గురించి రాస్తుంది. అనేక మందికి అనేక సంశయాలు ఉంటాయి. ఎదుటి మనిషి పైన సంశయం ఉండదు, కానీ సాధు సత్పురుషుల పట్ల అనేక సంశయాలు ఉంటాయి. వీరెవరు, ఎక్కడివారు, వీరు నిజంగా పరమాత్మయేనా? ఇటువంటి సంశయాలే అనేక మందిని బాబా పాదాలకు దూరంగా చేశాయి. కానీ ఎవరికైతే బాబా పాదాలతో రుణానుబంధం ఉన్నారో వాళ్ళు బాబా పాదాల వద్ద కట్టివేయబడ్డారని చెప్పి ఆవిడ రాస్తుంది. అంటే సంశయం లేనటువంటి మనిషి ఉండడు. చాలామందికి మన మీద మనకే సంశయం ఉంటుంది, మన మీద మనకే విశ్వాసం ఉండదు. అది మానవ సహజం. అటువంటి మానవ సహజ గుణాలను కూడా సద్గురువు రూపుమాపి తన భక్తుని తన వద్దకి ఏ విధంగా తెచ్చుకుంటారు. బాబా ప్రతి భక్తుల్ని కూడా ప్రేమతో దగ్గర చేసుకున్నటువంటి వారే. ఎందుకంటే ఎవరైనా తన వద్దకు వచ్చిన తర్వాత బాబా యొక్క వారి ప్రవర్తన, వారు ఆకట్టుకునే తీరు ఎలా ఉంటుందంటే, ఆయన మన కోసమే ఆలోచిస్తున్నారేమో, ఇతరుల గురించి ఆయనకు పట్టదేమో, నా కోసమే ఆయన ఇంత మదన పడుతున్నారేమో అనేటువంటి భావన ఆ రోజు భక్తులకు కలిగేదట, ఎవరికి వాళ్ళకు. ఈరోజు కూడా బాబాను ప్రేమతో భజించేటువంటి వాళ్లకు ఇదే భావన ఉంటుంది. బాబా నీకు ఎంత దయ ఉంటే, ఇన్ని కోట్ల మంది ఉండగా నాపైనే ఇంత అనుగ్రహాన్ని చూపుతున్నావా అనేటువంటి ప్రేమ మనస్సు మనకు వచ్చిందనుకోండి, నిజంగా మనకంటే అదృష్టవంతులు లేరు. ఆ రోజు మహారాష్ట్ర దేశంలో అకల్కోట మహారాజు, మాణిక్ ప్రభు, అదేవిధంగా షేవ్గావ్ మహారాజు, గజానన్ మహారాజు, వీరిని అందరూ కూడా దత్తస్వరూపులుగా కొలుచుకునేటువంటి వారు. వారి యొక్క ఆచారాలు, వ్యవహారాలు ఇవన్నీ కూడా హిందూ సాంప్రదాయానికి, దత్త సాంప్రదాయానికి ఒక అవధీత స్థితిలో వాళ్ళు ఉండేటువంటి వారు. కాబట్టి వారిని మొదటి దర్శనంలోనే దర్శించినటువంటి వారు ఒక అవధూత లేదా దత్తస్వరూపులుగా వారు భావించేటువంటి వారు. అదే సేమ్ టెన్యూర్లో ఒక 150 సంవత్సరాలు అటు ఇటుగా అవతరించినటువంటి శ్రీ సాయిబాబా అవతారమేమో అందుకు భిన్నంగా ఉంది. ఎందుకంటే దత్తస్వరూపులుగా గజానన్ మహారాజును, అదేవిధంగా అక్కల్కోట మహారాజును సేవించుకున్నటువంటి అనేక మంది భక్తులు
బాబాను మొదట వారు దత్తస్వరూపులుగా, వారు సాధు పొంగులుగా చూడడానికి అంతగా అంగీకరించేటువంటి వారు కాదు. ఎందుకంటే అనేక సంశయాలు మనసులో ఉండేటువంటివి. బాబా యొక్క వేషము, వారి యొక్క నడవడిక, వారు ఉన్నటువంటి ఆ ఆవాసము, వీటన్నింటితో అనేక సంశయాలు వచ్చేది. అందుకనే ఆ రోజుల్లో కూడా చాలామంది భక్తులు బాబా దేహంతో ఉన్నప్పుడు దర్శించుకోలేకపోయారు. కానీ బాబా దేహం వదిలిన తర్వాత అనేక మంది భక్తులు పశ్చాత్తాపడ్డారు. ఎందుకంటే వారు దత్తస్వరూపులే, దత్తస్వామి యొక్క లీలను మేము తెలుసుకోలేకపోయాము, దత్తస్వామి ఎప్పుడూ ఒకే రూపంలో ఒకే దాంట్లో ఉంటారని చెప్పి భ్రమల్లో ఉండడం వల్ల వారిని తెలుసుకోలేకపోయామని చెప్పి చాలామంది బాధపడ్డటువంటి వాళ్ళు ఉంటారు. అంతేకాదు కొంతమంది ఎవరైతే నిజమైనటువంటి భక్తి ప్రేమలు కలిగినటువంటి వాళ్ళను బాబా చాలా సునాయాసంగా దగ్గరికి తీసుకున్నారు. అనేక మంది అక్కల్కోట మహారాజు యొక్క ఆశ్రితులు స్వయంగా బాబానే అక్కల్కోట మహారాజు స్వామి సమర్థగా కొలుచుకున్నటువంటి వాళ్ళు ఆ రోజుల్లో అనేక మంది ఉన్నారు. కానీ సంశయాలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రం అలానే మిగిలిపోయారు. బాబా ఎంచుకున్నటువంటి కొంతమంది భక్త రత్నాలు ఉన్నారు చూసారా, వాళ్ళని మాత్రం బాబా వదిలిపెట్టలేదు. రావ్ బహదూరు, ఎంవి ప్రధాన్, వారికి అక్కల్కోట స్వామి పట్ల అపారమైనటువంటి భక్తి ఉండేది. అక్కల్కోట స్వామి శరీరంతో ఉండగా దర్శించుకోలేకపోయారు. ఆ బాధ ఎప్పుడూ కూడా తన మదిన ఉండేటువంటిది. అటువంటి సాధువు ఎవరైనా ఉంటే తనకు దర్శించుకోవాలనేటువంటి కాంక్ష ఉంది. ఆ సమయంలోనే నానాసాహెబ్ చందోర్కర్ చెప్తారు, షిరిడిలో ఉన్నటువంటి శ్రీ సాయిబాబా సాక్షాత్తు దత్తస్వరూపులే, వారిని వెళ్ళి దర్శించుకో, నీకు అక్కల్కోట స్వామిని దర్శించుకున్నటువంటి తృప్తి నీకు కలుగుతుందని చెప్తారు. కానీ ఎందుకో ప్రధాన్కు బాబా పట్ల అనేక సంశయాలు ఉన్నాయి. ఒకరోజు దాస్గన్ మహారాజ్ కీర్తనను విన్న తర్వాత తన సోదరుడి దగ్గర నుంచి బాబా యొక్క చిత్రపటాన్ని, భక్తలీలామృతం అనేటువంటి గ్రంథాన్ని ఇంటికి తెచ్చుకుంటాడు. అది ఏ కండిషన్ మీద, ఒక వారం రోజులు ఉంచుకొని తిరిగి ఇవ్వాలని చెప్పి తెచ్చుకొని వారం రోజులు బాబా చిత్రపటానికి పూజ చేస్తూ భక్తలీలామృతం చదువుతారు. అందులో ఉన్నటువంటి 31వ అధ్యాయం బాగా ఆకట్టుకుంటుంది. అంటే గురుభక్తికి సంబంధించి, బాబా లీలలకు సంబంధించినటువంటి ప్రస్తావన అందులో ఉంటుంది. అది బాగా ఆకట్టుకోవడం వల్ల దాన్ని రోజు పారాయణ చేస్తూ ఉంటారు. బాబాకు ప్రతిరోజు కూడా గంధాక్షతలతోటి పూజ చేస్తారు. తర్వాత ఆ చిత్రపటము తీసుకెళ్ళేటువంటి రోజు దగ్గరికి వస్తుంది. తన సోదరుడు వచ్చి అడిగితే ఇవ్వడానికి మనస్సు అంగీకరించదు. అరే, ఇన్ని రోజులు బాబా లీలలను చదువుతుంటే, ఆయన చిత్రపటాన్ని చూస్తుంటే ఎంతో శాంతి కలిగింది, ఇది ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నాకు మళ్ళీ అలజడే కదా అనేటువంటిది తన మనసులో నెలకొంటుంది. సరే, ఇచ్చిన మాట ప్రకారం బాబా చిత్రపటాన్ని, పుస్తకాన్ని ఇచ్చేస్తారు. ఆ రోజు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కావు కదా. బాబా చిత్రపటం ఆ రోజు ఎంత 4 ఇంచుల 5 ఇంచుల చిన్న చిత్రపటాలు ఉండేటువంటివి. అవి దొరకడమే గగనం ఆ రోజుల్లో. కానీ ప్రధాన్ ఎలాగైనా షిరిడి వెళ్ళాలి, వెళ్ళి బాబాను దర్శించుకొని బాబా యొక్క మహత్తును నేరుగా చూడాలనుకుంటాడు. షిరిడి వెళ్తాడు, బాబాను దర్శించుకుంటాడు. 4 రోజులు ప్రశాంతంగా అక్కడ గడుపుతాడు. గడిపిన తర్వాత వెళ్ళేటువంటి రోజు బాబా ఒక మాట అంటారు, నేను మీతో పాటే వచ్చి ఉంటాను అని అంటారు. తనకేమీ అర్థం కాదు, ఎందుకు బాబా అలా అన్నారని చెప్పి. తను ఇంటికి వెళ్ళగానే తన వదిన గారు చెప్తారు, నిన్నటి రోజు నాకు బాబా స్వప్న దర్శనం ఇచ్చారు, ఆయన మన ఇంట్లోనే ఉన్నట్టు నాకు ఆ స్వప్నంలో కనిపించారు అని అంటారు. సరిగ్గా ఏ రోజైతే బాబా ప్రధాన్తో చెప్తారో, నేను మీ ఇంట్లో ఉంటాను అనేటువంటి మాట చెప్పారో, అదే రోజు రాత్రి వాళ్ళ వదినకు స్వప్న దర్శనం అయింది. అంటే ఒక్కసారి బాబా సాహచర్యంలోకి వచ్చినటువంటి ఏ భక్తుడి గృహంలోనైనా సరే తాను ఉంటాడు అనేటువంటి దాన్ని బాబా ఈ విధంగా అనేక సందర్భాల్లో భక్తులకు రుజువు చేశారు. బాబా ఎప్పుడు అనేటువంటి వారు, నేను ఇంతకుముందే కొల్హాపూర్లో ఉన్నాను, ఔదుంబర్బాద్ వెళ్ళాను, ఈ విధంగా అనేక ప్రాంతాల్లో నేను సంచరిస్తూ ఉంటాను అనేవారు. అంటే వారి షిరిడిలో స్థూల శరీరంతో ఉన్నప్పటికీ కూడా ప్రతి భక్తుడి ఇంట్లో కూడా వారు తప్పకుండా కొలువై ఉంటారనేటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో రుజువు చేశారు. అంతేకాదు సంశయం ఉన్నటువంటి వాళ్ళకే ఇటువంటి నిదర్శనాలు ఎక్కువగా ఇస్తారు. ప్రధాన ఇంట్లో ఒక పని మనిషి ఉండేటువంటి వాడు, వంట బ్రాహ్మణుడు. ఆ ఇంటి బాగోగులన్నీ కూడా అతనే చూస్తున్నాను అనేటువంటి ఒక భ్రమలో ఉండేటువంటి వారు.
ఎందుకంటే యజమానులకు భోజనం పెట్టడం, వాళ్ళకు పూజా గదిలో పూజ చేయడం అన్నీ కూడా అతనే చేసేటువంటి వాడు. ఓ సందర్భంలో బాబు ప్రధాన్కు విపరీతమైనటువంటి జ్వరం వస్తుంది. జ్వరం వస్తే ఎన్ని ఉపచారాలు చేసినా తగ్గట్లేదు. శివుడికి అభిషేకాలు చేస్తున్నాడు, అభిషేక తీర్థాలు దాపిస్తున్నాడు ఆ వంట బ్రాహ్మణుడు, అయినా సరే ఏమీ మెరుగులేదు. ఆయన మనసులో ఒకటి ఉండేది, వీరు సద్బ్రాహ్మణులై ఉండి ఒక ముసల్మాన్ ఫోటో ఇంట్లో పెట్టుకున్నారేంటి అనేటువంటిది ఎప్పుడూ కూడా మనసులో ఉండేది. అయితే ఈ అబ్బాయి జ్వరం ఎంతకు తగ్గకపోవడంతో బాబా, నువ్వు నిజమైనటువంటి దైవమే అయితే వీళ్ళు సద్బ్రాహ్మణులయ్యుండి కూడా నిన్ను ఆరాధిస్తున్నారని చెప్పి నేను అంగీకరించాలంటే తెల్లారేసరికి బాబు యొక్క జ్వరం తగ్గాలి అని అడుగుతాడు. ఆశ్చర్యం ఏమిటంటే తెల్లారేసరికి బాబు ప్రధాన్ జ్వరం తగ్గిపోతుంది. అంటే బాబా తన పట్ల విశ్వాసాన్ని కలిగించడానికి ఎంతగా వారు పరితపించేటువంటి వారు. సాధారణంగా భక్తులు కదా భగవంతుని కోసం, సద్గురువు కోసం తప్పించాలి. కానీ సాయి సద్గురువు మాత్రం తన భక్తుడి కోసం తప్పిస్తాడు. ఎన్నో సంశయాలతో ఉన్నటువంటి వారందరినీ కూడా ఎంత అద్భుతంగా వారు ఆ సంశయాల నుంచి దూరం చేసి తన పాదాలకు దగ్గర చేసుకుంటారు. ఇది సద్గురువు వద్దే ఉన్నటువంటి ఒక గొప్ప మహత్తు. బాబా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక పరిణితిని పెంచుతూ ఉంటారు. సంశయాలతో వచ్చినటువంటి వారికి బాబా సద్గురువు సాక్షాత్తు దత్తుడు, సాక్షాత్తు పరమాత్మ అనేటువంటి అనుభవం కలిగిన తర్వాత సెకండ్ స్టేజ్లో ఏం చేస్తాడంటే, తను అంతటా ఉన్నాడు, సర్వజీవులలోనూ తానే ఉన్నాడనేటువంటి అనుభవము తన భక్తులకు ఇస్తాడు. ఎందుకంటే పరమాత్మ కేవలం ఒక ప్రాంతానికి, ఒక రూపానికి పరిమితమైనటువంటి భావనలో భక్తుడు ఉంటే అంతటా భగవంతుని దర్శించలేడు. అంతటా భగవంతుని దర్శించలేనటువంటి భక్తి ఏమాత్రం కూడా అది శోభించదు. అందుకోసమనే బాబా స్టెప్ బై స్టెప్, ఒక స్టెప్ దాటిన తర్వాత మరొక స్టెప్లో అద్భుతమైనటువంటి శిక్షణని ఇస్తాడు. అందుకనే ఎప్పుడు చెప్తుండేటువంటి వారు, నేను చరాచర సృష్టిలో ఉన్నటువంటి జీవకోటిలో ఉన్నటువంటి అన్ని జీవుల యొక్క ఆత్మను నేనే, అన్ని జీవుల్లో నేనే ఉంటాను. మీరు అన్ని జీవులను కూడా సమదృష్టితో చూసినప్పుడు, అందరినీ సమానంగా మీరు భావించినప్పుడు అప్పుడే నన్ను మీరు తెలుసుకోగలుగుతారని అంటారు బాబా చెప్పేటువంటి వారు. నేను ఈరోజు ఫలానా పిల్లి రూపంలో వెళ్ళాను, ఫలానా కుక్క రూపంలో ఫలానా చోటికి వెళ్ళాను అని చెప్పేవారు. చాలా సందర్భాల్లో తన భక్తుడి యొక్క అవివేకానికి తాను దెబ్బలు తినేటువంటి వాడు, తిని తన కఫ్ని ఎత్తి చూపెట్టేటువంటి వాడు. హంసరాజు అనేటువంటి భక్తుడు ఆస్తమా వ్యాధితో వస్తే, అరే నాయనా నువ్వు పెరుగు తినవద్దు, పుల్లటి పెరుగు ఆస్తమాకు సమస్య అవుతుంది, దాన్ని మానేయి అంటాడు. కానీ మానేయలేకపోతాడు. కానీ బాబా రోజు తను దాచుకున్నటువంటి పెరుగును పిల్లి రూపంలో పోయి తినొచ్చేటువంటి వారు. ఒకరోజు కాపు కాసుకొని నిలబడి పిల్లి వచ్చే సమయానికి కర్ర పట్టుకొని నిలబడతాడు. ఆ రోజు పుల్లటి పెరుగు తింటున్నటువంటి ఆ పిల్లి పెళ్ళి చేస్తాడు కర్రతోటి. తర్వాత బాబా హంసరాజుని ఉద్దేశించి అంటాడు, అరే ఈరోజు పిల్లి రూపంలో వీడి ఇంటికి వెళ్ళాను, వీడు నాకు వాతలు పడేలా కొట్టాడని చెప్పి కఫ్ని ఎత్తి చూపెడతాడు. ఇక్కడ మనము ఒక సందేహం రావచ్చు మనందరికీ కూడా, మరి హంసరాజు కర్ర పట్టుకొని కాసుకొని ఉన్నాడనేటువంటి విషయం పిల్లి రూపంలో ఉన్నటువంటి బాబాకు తెలియదా? తెలుసు. ఎందుకంటే ఆ రోజు కర్ర పట్టుకొని ఉన్నాడు కాబట్టి నేను వెళ్ళను అని చెప్పి బాబా అక్కడ కూర్చోలేదు. అతనికి మరి ఏ విధంగా తను పిల్లి రూపంలో వెళ్ళి తన ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి ఆ పుల్లటి పరుగును తాను సేవించి అతనికి స్వస్థత చేకూరుస్తున్నదనే విషయం ఎలా తెలుస్తుంది? బాబా ఎంత దయామయలో చూడండి, ఈపు మీద దెబ్బలు తగిలించుకొని మరి ఈరోజు నన్ను వీడు కొట్టాడు అని అంట. మరి దానివల్ల హంసరాజుకు శిక్ష పడ్డదా? పడలేదే. శిక్ష పడకపోగా అతనికి మేలు జరిగింది. ఎన్నో రోజులుగా బాధపడుతున్నటువంటి ఆస్తమా వ్యాధి షిరిడీలో 1 నెల రోజులుండి తగ్గించుకుంటాడు. అంటే మన యొక్క శ్రేయస్సు కోసం, మన యొక్క క్షేమం కోసం ఎవరైనా తన్నులు తినేటువంటి పరమాత్మ ఎవరైనా ఉంటారా? మహల్సాపతి కూడా ఒకరోజు దారింట పోతుంటే కుక్కను కొడతాడు. అరే కంసాలి, ఎంత గాయం చేసావురా ఈరోజు, నాకు కాలిపైన కొడతావురా అని చెప్పి కాలికైనటువంటి గాయాన్ని బాబా చూపెడతారు కదా. అంటే ఇదంతా ఎందుకు బాబా ఏం బోధించాడు? దీని ద్వారా ఏం బోధించదలుచుకున్నాడు? మన చుట్టూ ఉన్నటువంటి జీవులు, నిజానికి కుక్క మనిషి చెయ్యి లేపుతూనే అది భయపడిపోతుంది.
ఒక కర్రతోటి ఇదిలిస్తేనే తన దారిన దాన్ని పోతుంది. కానీ మనం అలా చేయం. ఏంటంటే ఆ కర్ర చేతిలో ఉంచుకోం, కర్రని ఇసిరి కొడతాం, రాయిని ఇసిరి కొడతాం. అవసరం లేదు. అది కాస్త మనకంటే తక్కువ బుద్ధి కలిగినటువంటిది, జ్ఞానం కలిగినటువంటిది కాబట్టి అది పొరపాట్లు చేస్తూ ఉంటుంది, మన ఎంటబడుతూ ఉంటుంది, లేకపోతే మనం ఏదో పెడతామని చెప్పి మనకు అడ్డంగా వస్తూ ఉంటుంది. అటువంటి దాన్ని కొట్టకూడదు, బెదిరియాలి. బెదిరిస్తే సరిపోతుంది. కానీ మనము మన అత్యుత్సాహము ఏం చేస్తామంటే దాన్ని ఓ దెబ్బేస్తాం. ఇది ఉండకూడదనేటువంటి పాఠాన్నే బాబా మనకు నేర్పించదలుచుకున్నాడు. అకారణంగా ఏ జీవిని కూడా హింసించకూడదు, అకారణంగా ఎవరిని కూడా గాయపరచకూడదు, బాధ పెట్టకూడదు. ఇది తన భక్తుడికి బాబా బలంగా నాటేటువంటి ప్రాథమికమైనటువంటి సూత్రం. ఇది ఎవరమైతే మన జీవితంలో అలవర్చుకుంటామో, ఎందుకంటే చాలామంది వ్యంగ్యపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ వ్యంగ్యపు మాటలు ఎంత ప్రమాదకరం అంటే ఇతరుల మనస్సులను అవి గాయపరుస్తాయి. చాలామంది లబ్ధి పొందిన తర్వాత కూడా మేమేం లబ్ధి పొందాం, మా వల్ల వాళ్ళు లబ్ధి పొందారంటారు. పొందితే పొందవచ్చు. పొందినటువంటి వాళ్ళు ఎవరైతే పొందుతారో వాళ్ళకి ఎంత పొందారనేటువంటి తెలిస్తే చాలు. దాన్ని పదే పదే మనం నోటితో చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ విధంగా ఒక మనిషి యొక్క ప్రవర్తన ఎట్లా ఉండాలి, కేవలము మనుషుల మధ్య మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్నటువంటి చరాచర జీవకోటితో కూడా మనం ఎలా ఉండాలో బోధించేటువంటిదే శ్రీ సాయిబాబా తత్వం. మామూలుగా బాబా నువ్వు జపం చేసుకోవయ్యా, నువ్వు మంత్రం చేసుకో, లేకపోతే నువ్వు పారాయణ చేసుకో, నువ్వు ఇంకోటి చేసుకో ఆ శిక్షణతోటి తన భక్తుని వదిలేయలేదు. సర్వజీవులను ప్రేమించేటువంటి గుణాన్ని నువ్వు అలవర్చుకో అన్నాడు. ప్రతి జీవులో కూడా నన్ను దర్శించన్నాడు. ప్రతి జీవిలో ఉండేటువంటి ఆత్మనే, ఆ ఆత్మకు ఉండేటువంటి ఆకలి నాదే అన్నాడు. ఈరోజు రోడ్డు మీద ఎండాకాలం పూట చాలామంది తొట్లల్లో నీళ్లు పెడుతున్నారు. ఎట్లా వచ్చింది ఆ గుణం? అది సద్గురువు మనకు నేర్పినటువంటి అద్భుతమైనటువంటి బోధ. ఇవన్నీ కూడా మాకు అనుభవాలతోనే వస్తాయి. అనుభవం లేనటువంటిది ఏది కూడా మనం నేర్చుకోలేము. కొన్ని సందర్భాల్లో బాబా మనకు నేర్పించడానికి కొన్ని అనుభవాలను ఇస్తూ ఉంటారు. ఆ అనుభవాలను మనం పట్టుకొని మనం దాని నుంచి నేర్చుకోవాలి. బివి నరసింహస్వామి 1940 ఆ ప్రాంతంలో బాగా బాబా తత్వ ప్రచారాన్ని మద్రాసు ఆ ప్రాంతాల్లో బాగా ఉపన్యాసాల ద్వారా, సత్సంగాల ద్వారా చెప్పేటువంటి వారు. ఒక ఆవిడ ఒక 10 సంవత్సరాల కుర్రవాన్ని తీసుకొని ప్రతిరోజు కూడా మైలాపురంలో జరిగేటువంటి సత్సంగ కార్యక్రమాలకు వచ్చేది. నరసింహస్వామి దగ్గర ఉన్నటువంటి ఒక గొప్పతనం ఏంటంటే వారు ఎప్పుడూ చెప్పేటువంటి వారు, బాబా శరీరంతో లేరు అనేటువంటి భ్రమలో నుంచి మొదట బయటికి రమ్మంటారు. అందుకు ఆయన చెప్తారు, బాబా చెప్పినటువంటి మాట సాయి అంటే ఓయి అంటాడు, పలుకుతాడు, ఆయన ఎక్కడైనా పలుకుతాడు. ఎందుకంటే బివి నరసింహస్వామి బాబా శరీరంతో ఉన్నప్పుడు అనేక మంది మహాత్ములు ఎత్తుక్కుంటూ తిరుగుతూ ఉన్నారు దేశంలో. కానీ తన అసలైనటువంటి గురువు దగ్గర చేరుకోలేకపోతాడు. అందుకని అతనికి అనుభవం అన్నమాట. బాబా శరీరం వదిలిన తర్వాత నన్ను ఎందుకు పిలిపించుకున్నాడు, ఆ కర్తవ్యం ఏమిటి, ఆ కర్తవ్యాన్ని ఏ విధంగా బాబా నిర్వర్తింపజేశారనేటువంటిది ఆయనకు బాగా తెలుసు. బాబా కేవలం సమాధికి మాత్రమే పరిమితం కాదనేటువంటి విషయం కూడా అనేక అనుభవాల ద్వారా తెలుసుకున్నటువంటి వారు ఆ సమాధి నుంచి వారు ఏ ప్రాంతంలోనైనా సరే వారు సంచరించగలుగుతారు. దేహం తరలి వెళ్ళిపోయినంత మాత్రాన బాబా మహత్తు పోలేదు, బాబా అంతటా ఉంటారనేటువంటిది ఆయన దృఢమైనటువంటి విశ్వాసం. ఇది బలంగా నాటేటువంటి వారు భక్తుల్లో. అయితే ఆ కుర్రవాడు తల్లితో పాటు ఒక 10-12 నెలలుగా ప్రతి గురువారం కూడా మైలాపూర్ సాయిబాబా టెంపుల్కు వెళ్తూ ఉండేటువంటి వారు. వాడికి ప్రతి గురువారం రాత్రిపూట అర్థం కాకపోయేది. ఇంటికి వచ్చి పడుకుంటే సాయి అంటే ఓయి అంటున్నారు, అసలు నిజంగా బలుకుతాడా బాబా? ఈ సంశయము చాలా రోజులుగా కుర్రవాడి మనసులో ఉంది. ఒకరోజు అర్ధరాత్రి నిద్రపట్టట్లేదు, అదే గుర్తొస్తుంది. బివి నరసింహస్వామి ఏ విషయం ఏది చెప్పాడో సాయి అంటే ఓయి అంటాడని చెప్పి. సరే, రాత్రి 12:30 సమయంలో అమ్మ పక్కన పడుకున్నటువంటి ఆ పిల్లవాడు లేచి పూజా గదిలోకి వెళ్ళి బాబాను పరీక్షించాలనుకుంటాడు. వెళ్ళి, బాబా నువ్వు పిలిస్తే పలుకుతావట, ఇప్పుడు నేను పిలుస్తాను పలుకుతావా అని అడుగుతాడు. వెళ్ళి బాబా చిత్రపటం ముందుకు తల ఉంచి అడుగుతాడు, సాయి అని పిలుస్తాడు. ఓయి అని చెప్పి పెద్ద రీసౌండ్ వస్తుంది, చెవులు బద్దలైపోయేంత రీసౌండ్. ఆ పిల్లవాడు భయపడిపోతాడు, తల్లిదండ్రులు ఎవరైనా రేచారా అని చెప్పి. ఆశ్చర్యంతో మళ్ళీ వచ్చి చూస్తాడు, తల్లి అలానే పడుకొని ఉంటుంది.
అప్పుడు అర్థమవుతుంది, స్వామి చెప్పింది నిజమే, సాయి అంటే ఓయి అంటాడు, అంతేకాదు స్వామి చెప్పింది ఇంకొకటి కూడా నిజమే, ఆయన అందరి ఇళ్ళల్లో ఉంటాడు, కాబట్టి మా ఇంట్లో కూడా బాబా ఉన్నాడు, ఇప్పటి నుంచి నేను చాలా క్రమశిక్షణతో ఉండాలి అని చెప్పి నిర్ణయించుకుంటాడు. ఆ పిల్లవాడిలో ఎంత గొప్ప పరివర్తన వస్తుందంటే, తను చేసేటువంటి ప్రతి పని బాబా చూస్తాడు, బాబాకు తెలుసు అనేటువంటిది ఆ పిల్లవాడికి మనసులో నాటకపోతుంది. ఒకసారి ఆ పిల్లవాడు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్కు కూర్చున్నప్పుడు స్నేహితులందరూ కూడా మాల్ ప్రాక్టీస్ ఒకరి దాంట్లో ఒకరు చూసి రాసేటువంటి దానికోసం ఏర్పాటు చేసుకుంటారు ఒక పరీక్షలో. ఆ పిల్లవాడు అందుకు ససేమిరా అంటాడు, అరే ఏమవుతుంది చూసి రాసుకో అని అంటే, లేదు లేదు నేను చేసే ఈ తప్పును సాయిబాబా చూస్తాడు. ఎంత బలంగా నాటకపోయిందో చూడండి. బాబా అంతటా ఉంటాడు, మనం చేసేటువంటి ప్రతిదాన్ని కూడా చూస్తాడు. అందుకని ఆ పిల్లవాడు ఆ మాల్ ప్రాక్టీస్లో వారు ఇచ్చినటువంటి దేన్ని కూడా రాయకపోగా ఆ పిల్లవాడికి మిగతా వాళ్ళందరూ కూడా మాల్ ప్రాక్టీస్ చేసి రాసినటువంటి పిల్లవాళ్ళ కంటే కూడా 5 మార్కులు అదనంగా వస్తాయి అబ్బాయికి. అంటే జీవితంలో ఎంత నిబద్ధతతో నిజాయితీతో ఉండాలి, మనం చేసేటువంటి ప్రతి పనిని కూడా బాబా చూస్తారు అనేటువంటి స్పృహ ఎప్పుడూ మనం కలిగి ఉండాలి. ఇటువంటి గొప్ప అనుభవాలను బాబా ఇస్తారు. బాబా మార్గంలో భక్తి మాత్రమే కాదు, బాబా అంతటా ఉన్నారనేటువంటి భావన కూడా చాలా ప్రధానమైనటువంటిది. అది మనకు ఎంత సంతోషాన్ని కలిగిస్తుందంటే, చాలామంది ఈ జీవితాల్లో అందరం మనం కలిసి ఉన్నట్టే ఉంటాం, కానీ చాలామంది ఈరోజు ఎవరికి వారిగానే ఒంటరిగా ఉన్నారనేటువంటి భావన ఉంటుంది. ఆ ఒంటరి నా కోసం ఎవరు ఆలోచిస్తారు అనేటువంటి బాధ చాలామందిలో ఈరోజు ఉన్నటువంటి మానసిక వ్యధల్లో ప్రధానమైనటువంటిది ఒంటరితనం. అందరూ ఉన్నా సరే ఎవరికి వారే ఒంటరి, ఎందుకంటే అందరి చేతుల్లో మొబైల్స్ ఉన్నాయి, అందరికీ ఒక్కొక్క వ్యాపకం ఉంది. కానీ ఏ వ్యాపకం ఉన్నా సరే ఒకానొక క్షణాన మనస్సు ప్రశ్నిస్తుంది, రే నీకంటూ ఎవరున్నారా అని. ఆ మనస్సు ప్రశ్నించినప్పుడు సమాధానం గట్టిగా చెప్పుకోగలగాలి, నాతో పాటు శ్రీ సాయిబాబా లేరా. అంతిమంగా మనతో ఉండేటువంటిది ఆయన ఒక్కరే. ఆయనే కనిపించినటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి. లేకపోతే మనము అశక్తులమైనప్పుడు మన కార్యాలు ముందుకు ఏ విధంగా సాగుతాయి? శ్రీ సాయి అనేటువంటి శక్తి తోడైతేనే కదా. అటువంటి శక్తిని ఎప్పుడూ కూడా అంటిపెట్టుకొని సర్వజీవుల్లో ఆ శక్తి ఉందనేటువంటి విషయాన్ని గుర్తెరిగి ఎప్పుడూ అంతటా తానే ఉన్నారనేటువంటి భావన మనకు కలగాలి. ఎందుకంటే చాలామంది బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత కూడా అనేక సంశయాల మధ్య నలిగిపోతూ ఉన్నారు. బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత సంశయం అవసరం లేదు. ఆయన తన దారిలోకి తెచ్చుకున్నారంటే ఖచ్చితంగా నీ జీవితం ఉద్ధరించబడుతుందనే అర్థం. ఖచ్చితంగా ఆయన సహచర్యం నీకు ఎల్లవేళలా ఎల్లప్పుడూ ఉంటుందనే దాని యొక్క అర్థం. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.